ఏపీలో ప్రకంపనలు రేపుతున్న సాయికృష్ణ కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. విజయవాడ కోర్టుకు ఆధారాలు అందనున్నాయి. కృష్ణాలంక పోలీసులు స్టేషన్ సీసీ ఫుటేజ్, హార్డ్ డిస్క్లు, డీవీఆర్లు, బ్యాకప్ డేటాను కోర్టుకు అందజేయనున్నారు. సాయికృష్ణ మిస్సింగ్ కేసులో తల్లి పిటిషన్పై ఇటీవల సాక్ష్యాధారాలు సమర్పించాలంటూ కోర్టు ఆదేశాలిచ్చింది. కోర్టు ఆదేశాలతో హార్డ్ డిస్క్లు, డీవీఆర్లు సీజ్ చేసిన పోలీసులు సీల్డ్ కవర్లో కోర్టు ముందు సమర్పించనున్నారు. ఏపీలో ప్రకంపనలు రేపుతున్న సాయికృష్ణ కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. విజయవాడ కోర్టుకు ఆధారాలు అందనున్నాయి. కృష్ణాలంక పోలీసులు స్టేషన్ సీసీ ఫుటేజ్, హార్డ్ డిస్క్లు, డీవీఆర్లు, బ్యాకప్ డేటాను కోర్టుకు అందజేయనున్నారు. సాయికృష్ణ మిస్సింగ్ కేసులో తల్లి పిటిషన్పై ఇటీవల సాక్ష్యాధారాలు సమర్పించాలంటూ కోర్టు ఆదేశాలిచ్చింది. కోర్టు ఆదేశాలతో హార్డ్ డిస్క్లు, డీవీఆర్లు సీజ్ చేసిన పోలీసులు సీల్డ్ కవర్లో కోర్టు ముందు సమర్పించనున్నారు. ఏపీలో ప్రకంపనలు రేపుతున్న సాయికృష్ణ కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. విజయవాడ కోర్టుకు ఆధారాలు అందనున్నాయి. కృష్ణాలంక పోలీసులు స్టేషన్ సీసీ ఫుటేజ్, హార్డ్ డిస్క్లు, డీవీఆర్లు, బ్యాకప్ డేటాను కోర్టుకు అందజేయనున్నారు. సాయికృష్ణ మిస్సింగ్ కేసులో తల్లి పిటిషన్పై ఇటీవల సాక్ష్యాధారాలు సమర్పించాలంటూ కోర్టు ఆదేశాలిచ్చింది. కోర్టు ఆదేశాలతో హార్డ్ డిస్క్లు, డీవీఆర్లు సీజ్ చేసిన పోలీసులు సీల్డ్ కవర్లో కోర్టు ముందు సమర్పించనున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ఫోన్ ఇన్ ద్వారా శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. లావణ్య, సాయికృష్ణ మృతికి కేసుకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ లో దర్యాప్తు ముమ్మరంగా జరుగుతుందని చెప్పుకోవచ్చు. ఈ కూటమి ప్రభుత్వం పూర్తి స్థాయిలో నిష్పక్షపాతంగా దర్యాప్తు చేసి సాయికృష్ణ మృతి అంటే మిస్సింగ్ గా అది మృతినా లేదంటే లాకప్ డెత్, కిడ్నాప్ ఏంటి అనేటువంటి అంశాన్ని పూర్తిగా ప్రజలకి పూర్తిగా స్పష్టత ఇవ్వాల్సిన నేపథ్యం ప్రభుత్వం మీద ఉందని చెప్పని కూడా పోలీసు అధికారుల ఆదేశాలు జారీ చేయడం. దీనికి సంబంధించి ఫోరెనిక్స్ సంబంధించినటువంటి ప్రత్యేక బృందం, అదేవిధంగా ఇద్దరు ఎస్పీలు ఒక అడిషనల్ తో కూడినటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి బృందం, అదేవిధంగా విజయవాడ ఉన్నటువంటి ఏదైతే టెక్నికల్ ఎవిడెన్స్ ఇవన్నీ సేకరించాలని కూడా కొన్ని ప్రత్యేక బృందాలని ఇవన్నింటినీ కూడా నియమించడం జరిగింది. వీటి ద్వారా పూర్తిగా ఎప్పటికప్పుడే దీనికి సంబంధించిన టెక్నికల్ ఎవిడెన్స్ తో పాటు ఇతర ఎవిడెన్స్ ఏవైతే ఉన్నాయో, క్లూ స్ట్రీమ్స్ ఇవన్నీ కూడా ఎవిడెన్స్ సేకరిస్తున్న పరిస్థితి ఉంది. అయితే ఈ రోజు సాయికృష్ణకు సంబంధించిన కృష్ణలంక పోలీస్ స్టేషన్ నుంచి సేకరించినటువంటి డీవీఆర్, ఏవీఆర్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా దానిలో ఉన్నటువంటి డేటా బ్యాకప్ ఏదైతే ఉందో ఆ బ్యాకప్ అంతా కూడా అప్పటికే రికవరీ చేసినట్టు తెలుస్తుంది టెక్నికల్ టీమ్. దాని ద్వారా ఆ దర్యాప్తు బృందం దాన్ని ఈ రోజు ఫీల్డ్ కవర్ లో కూడా విజయవాడ కోర్టులో సబ్మిట్ చేయనట్టు తెలుస్తుంది. అయితే దీనిలో ఈ డేటాకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఏమన్నా అంటే సాయికృష్ణని పోలీస్ స్టేషన్ తీసుకొచ్చారా, లేదు అంటే కనుక అంటే ఆరోపణలు వినిపిస్తున్న నేపథ్యంలో పోలీస్ స్టేషన్ తీసుకురాకుండా ఏదైనా బాటిల్ రూమ్ కే తీసుకెళ్లారా, లేదంటే టాస్క్ ఫోర్స్ తీసుకెళ్లారా? అంటే ప్రాథమికంగా తల్లి ఆరోపిస్తున్నటువంటి తల్లి ఆరోపణల నేపథ్యంలో కృష్ణలంక పోలీస్ స్టేషన్ లోనే తమ కుమారుడిని తీసుకురావడం, అక్కడే కొట్టడం, చిత్రహింసలు పెట్టడం, చంపి శవాన్ని బాత్రూమ్ లో పడేశారని చెప్పినటువంటి ఏదైతే ఆరోపణల నేపథ్యంలోనే అక్కడున్నటువంటి డీవీఆర్ ఏవైనా ఏవైతున్నాయి అవన్నీ కూడా ఇప్పటికే తీసుకురావడం, దానిలో ఉన్నటువంటి బ్యాకప్ మొత్తం కూడా ఆ టెక్నికల్ టీమ్ దాన్ని రికవరీ చేయడం, ఇప్పుడు దాన్ని కోర్టుకు సబ్మిట్ చేస్తున్న నేపథ్యం అయితే ఉంది. అయితే అందులో ఎంతవరకు దీనికి సంబంధించి ఈ కేసుకు సంబంధించినటువంటి ఆ ఎవిడెన్స్ అందులో ఉన్నాయా లేదా, లేదు అంటే కనుక ఇవి కూడా ఆరోపణలలోనే భాగం అవుతుందా అనేది కాసేపట్లో
కోర్టు ముందు సబ్మిట్ చేసిన తర్వాత దర్యాప్తు బృందం ఏం చెప్పబోతుంది అనేది కొంచెం అది ఏం చెప్పబోతుంది అనేది వేచి చూడాల్సిన నేపథ్యంగా ఉంది. అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ దర్యాప్తు ముమ్మరం అవుతున్న కొద్దీ కూడా ఈ రాయకృష్ణ మృతి మిస్టరీ ఏంటి అనే దాని మీద ఉత్కంఠత కూడా రేగుతున్న పరిస్థితి. మరో పక్క నుంచి చూస్తే కనుక ఇప్పటికే ఈ కేసుకు సంబంధించినటువంటి ఆరోపణలు ఎదుర్కొన్న సీఏ నాగరాజు ఎవరైతే ఉన్నారో ఆయన అరెస్ట్ చేయడానికి పోలీసు బృందం అక్కడికి ఆల్రెడీ వెళ్ళింది. దాన్ని స్థానిక ఉన్నటువంటి ప్రజలు కూడా దాన్ని అడ్డుకోవడం, ఆయనకి నిన్న విజయవాడలో కోవతుల ర్యాలీ కూడా నిర్వహించడం లాంటిది ఆయనకు పెరుగుతున్నటువంటి మద్దతు కూడా మరో పక్క నుంచి పెరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఓ పక్క నుంచి చూస్తే కనుక ప్రభుత్వం ఇప్పటికే దీని మీద సీరియస్ అవ్వటం, ఏది ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ కేసుకు సంబంధించినటువంటి ప్రతి ఎవిడెన్స్ ని కలెక్ట్ చేయండి, అదే నిష్పక్షపాత దర్యాప్తు చేసి ప్రజల ముందు దీన్ని ఉంచండి కూడా ముఖ్యమంత్రి ఆదేశాలు ఇవ్వడం, మరో పక్క నుంచి కుటుంబ సభ్యులకు కూడా ఈ కేసుకు సంబంధించి పూర్తి స్థాయి న్యాయం చేస్తానని భరోసాని ఇవ్వడం, ఇవన్నీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా కేసు దర్యాప్తు జరుగుతున్న కొద్దీ కూడా ఉత్కంఠత నెలకొన్న పరిస్థితి కూడా కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. లావణ్య, శ్రీనివాస్, అంటే సాయికృష్ణ కేసులో కీలక మరుపులు తిరుగుతుందని చెప్పుకోవచ్చు. అసలు ఏం జరుగుతుంది అంటే వెనకాల ఎవరైనా ఉండి పోలీసులు కానీ ఇంకెవరైనా కానీ వెనకాల ఉండి ఈ కేసుని తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు ఏమైనా చేస్తున్నారా? అంటే ఈ కేసుకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ పోలీసు శాఖ మీదే పెద్ద అపవాదు పడబోతుంది అనే దాని మీద మొదటి నుంచి కూడా చర్చ నడుస్తుంది. లాకప్ డెత్ అనే అంశం, లాకప్ డెత్ అనేది ఒక ఇష్యూ అయితే కనుక దాని వెనకాల పెద్ద అంశంగా చూపిస్తున్నది ఏంటి అంటే సీఏ నాగరాజు తమ కుమారుడిని చంపేసి తగలబెట్టేశాడనేటువంటి ఆరోపణ ఏదైతే ఉందో ఆరోపణ ఈ రోజు పోలీసు శాఖలో పెద్ద కలకలం రేగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ కేసులో ఈ పోలీస్ శాఖలో తగలబెట్టేశారు అనే అంశం మీద పోలీసు నిష్పక్షపాతంగా దర్యాప్తు జరగదు. ఈ కేసులో ఏదో విధంగా టెక్నికల్ ఎవిడెన్స్ ని మాయం చేస్తారు, అదే విధంగా పూర్తి స్థాయిలో నాగరాజును కాపాడేటువంటి ప్రయత్నం చేస్తారు. ఆ తర్వాత ఈ కేసుకున్నటువంటి ఏ ఆధారాలు ఇప్పటివరకు కూడా ఎటువంటి ఆధారం కూడా మీడియా ముందు కానీ ప్రజల ముందు కానీ ఎటువంటి ఆధారం కూడా ఇంతవరకు రాలేదు. అదే విధంగా రానున్న రోజుల్లో కూడా ఈ కేసుకు సంబంధించి ఎటువంటి ఆధారాలు కూడా సహకరించేటువంటి అవకాశం ఉండదు. పోలీసు డిపార్ట్మెంట్ మీద ఇది పెద్ద అపవాదుగా పడబోతుంది అనే దాని మీద ప్రజలు మాట్లాడుకున్న ఆరోపణలు వినిపిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం ఇన్వాల్వ్ అయిన తర్వాత పూర్తి స్థాయిలో నిష్పక్షపాతంగానే దర్యాప్తు చేయండి, ఎంతటి వారినైనా సరే ఉపేక్షించే ప్రసక్తి లేదని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. అది ఓవరాల్ గా పోలీస్ డిపార్ట్మెంట్ కి సంబంధించిన అంశం కాకపోయినా ఒక సీఏ అత్యుత్సాహంగానే దాన్ని చూపించారు. అంటే ఆధారాలు సేకరిస్తగానే ఒక సీఏ అత్యుత్సాహం అని చెప్పుకోవాలి, లేదంటే ఒక సీఏలో ఉన్నటువంటి క్రూరత్వంగానే అది చూసేటువంటి పరిస్థితిగా కనిపిస్తుంది. అయితే దీనికి సంబంధించి అసలు ఇది కిడ్నాప్ కేసా, లేదంటే కనుక మిస్సింగ్ కేసా, లేదంటే లాకప్ డెత్ అనే దాని మీద ప్రాథమికంగా ఇప్పటివరకు ఆధారాలు కూడా లేని నేపథ్యంలో కూడా పోలీసులు దీన్ని డిఫెన్స్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే దీని కేసును తప్పుదోవ పట్టించడానికి అవకాశమే లేదు, నిష్పక్షపాతంగా దర్యాప్తు చేస్తాము. ఆధారాలన్నీ కూడా అంటే ఇటు డివిఆర్ నుంచి వచ్చేటువంటి టెక్నికల్ ఎవిడెన్స్, ప్రతి సీసీ కెమెరాల నుంచి వచ్చే టెక్నికల్ ఎవిడెన్స్, అదేవిధంగా ఆ శ్మశాన వాటికలో తగలబెట్టేసిన వస్తున్నటువంటి అదే ఎవిడెన్స్ ఏదైతే ఉందో ఇవన్నింటినీ కూడా కూలంకషంగా ప్రజల ముందుకు చూపించేటువంటి అవకాశం ఉన్న నేపథ్యంలో కూడా దీన్ని తప్పుదోవ పట్టించే ప్రసక్తి లేదు. పోతే ప్రభుత్వం సీరియస్ గా ఉన్న నేపథ్యం కూడా ఉంది కాబట్టి ఈ కేసు తప్పుదోవ పట్టించే అవకాశం లేదని కూడా చెప్పుకోవచ్చు. లావణ్య, రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.